అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మ్యాప్ ఉదాహరణకి మన ఊర్లో ఎలా ఉండాలి, ఏ ఏ పనులు గుర్తించారు అనే దాని గురించి ఇప్పుడు మన టీఏ గారు చెప్పినట్లుగా ఇది వెల్దుర్తికి సంబంధించింది. అదేవిధంగా అన్ని ఊర్లలో ఇలా అన్ని మ్యాప్లు ఊరి యొక్క భౌగోళిక స్వరూపాన్ని గుర్తించేసి ఏ ఊర్లో అయితే ఏమి ఉన్నాయో గవర్నమెంట్ అసెట్స్, అలాగే ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, రోడ్లు, మీరు చేసిన ఎన్ఆర్జీఎస్కి చేసిన పనులు, అలాంటి మొత్తం ఏవి ఉన్నాయో మీ ప్రతి పంచాయతీలో ఇలా మ్యాప్ గుర్తించేసి 25-26 రాబో సంవత్సరంలో పనిచేసి మనం చేపట్టిపోయే పనులు గుర్తించేసి మనం చేయవలసిందిగా ఈ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ మ్యాప్ తయారు చేసి ఇదే విధంగా అన్ని ఊర్లలో పనులు చేపట్టవలసిందిగా కోరడమైంది. ఉన్నటువంటి మామూలుగా ఏమేమి ఉన్నాయి, రిసోర్స్ అనేది ఏమున్నాయి అనేది దీని గురించి ఒక మ్యాప్ రూపంలో చూపించడం జరిగింది. ముందుగాను ఈ పొడవు లైన్ ఉన్నది హైవే అండి. హైవే పక్కన మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అక్కడ పెట్రోల్ బంక్ వస్తుంది. తర్వాత పెట్రోల్ బంక్ పక్కన కస్తూరిబా హై స్కూల్ అండి. తర్వాత కరెంట్ ఆఫీసు, తర్వాత వచ్చేసరికి అక్కడ ఊర్లో చెరువు ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి పశువుల హాస్పిటల్ అండి. తర్వాత ఇది బ్రహ్మంగారి గుడి. నెక్స్ట్ వచ్చేసరికి ఏటీఎం సెంటరు. నెక్స్ట్ వచ్చేసరికి ఊర్లోకి వెళ్ళే దారండి ఇది. ఆ తర్వాత ఇది ఏమను ఇళ్ళు, ఎస్సీ కాలనీలో ఉన్న ఇళ్ళు. తర్వాత ఇక్కడేమో పోలీస్ స్టేషన్ పక్కన మళ్ళీ కొన్ని ఇళ్ళు ఉన్నాయండి. తర్వాత పక్కన చర్చి, ఆ చర్చి పక్కన ఎస్సీ కాలనీ బాగా చూసుకుంటే మనం హైవే పక్కన చూసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి కొత్తగా సీసీ రోడ్ అనేది మనకి రీసెంట్గా శాంక్షన్ అయిందండి. ఆ సీసీ రోడ్డు పక్కన ఉన్నటువంటి వాటర్ ట్యాంకు. నెక్స్ట్ వచ్చేసరికి గంగిరెడ్డిపల్లికి దారండి. గంగిరెడ్డిపల్లి పక్కన పక్కన చెరువు. తర్వాత ఇదంతాను ఇటు వచ్చేసరికి ఎండిఓ ఆఫీస్కి వెళ్ళేదండి. ఇదంతా కూడాను ఓపెన్ స్పేసు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వెల్దుర్తి మండలం హై స్కూలు, ఎన్ఆర్ఈజిఎస్ ఆఫీసు, ఐకేపీ ఆఫీసు, ఎడ్యుకేషన్ ఆఫీసు. నెక్స్ట్ వచ్చేసరికి ఎండిఓ గారి ఆఫీస్ అండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఎస్సీ కాలనీ అండి. ఎస్సీ కాలనీ అంటే రోడ్డు పక్కనే బస్ స్టాపు, దాని వెనకాల ఇళ్ళు, బస్ స్టాప్ వెనకాల సచివాలయం, ఆర్బీకే రైతు భరోసా కేంద్రము. ఇది వచ్చేసరికి హాస్పిటల్ అండి, రంగనాచార్యులు గారి హాస్పిటల్ అండి ఇది. తర్వాత అక్కడ ఇళ్ళు అండి. ఇవన్నీ కూడాను ప్రతి గ్రామ పంచాయతీలో ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఒక 4 దారులుగాను డివైడ్ చేసుకొని అక్కడ మనకి ఏమేమి రిసోర్స్ ఉన్నది అనేది ముందుగాను గుర్తించుకొని వచ్చిన జనాలకి చెప్పగలగాలి. ఇదండి ఈ యొక్క మ్యాప్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. ఇది ఒక భౌగోళిక మ్యాప్ అనేది మనం గీసుకోవాలి. ఇందులో వచ్చేసేవో రిసోర్సెస్ అంటే వనరులు ఎక్కడ ఏంటి అనేటువంటిది, అట్లానే సోషల్ మ్యాప్, అట్లానే క్యాలెండర్ కూడా ఉంటుంది, ఈజీఎస్ క్యాలెండర్. ఇవన్నీ వచ్చేసి మనకి 3 మ్యాప్లు ఉంటాయండి. ఇది మనం ఇప్పుడు గీసింది వచ్చేసి పిఆర్ఏలో ఒక మ్యాప్. దీంట్లో వచ్చేసి మనకి ఎన్ని బజార్లు ఉన్నాయి, ఎక్కడ ఏంటి, అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉంది, హాస్పిటల్ ఎక్కడ ఉంది, అట్లానే వచ్చేసి గుళ్ళు ఎక్కడ ఉన్నాయి అన్నటువంటిది ఇది ఒక మ్యాప్ అండి. తర్వాత వచ్చేసి మన ఊరు బయట అంటే వనరులు అంటే కుంటలు, కాలువలు, చెక్ డ్యాములు అనేటువంటివి ఎక్కడ ఉంటాయంటే అది కూడా మ్యాప్ ఒకటి గీసుకోవాలి. మనం ఈ 2025-26 సంబంధించినటువంటిది ఉపాధి హామీ ద్వారా చేపట్టబోయే పనులు అందుట్లో లాటిట్యూడ్స్ ద్వారా అంటే అక్షాంశాల, రేఖాంశాల ద్వారా పనులు గుర్తించి వాటికి అంచనాలు తయారు చేసుకొని మండల ప్లాన్ రెడీ చేసుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రతి పంచాయతీలో ప్రతి సంవత్సరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే మనకి యాప్ పిఆర్ఏ అనేటువంటి యాప్ ద్వారా మనకి మొబైల్ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి 20 పంచాయతీలు కూడా దీనికి సంబంధించి మన పిఓ గారు, ఏపీఓ గారి ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో మనం వర్క్ ఐడెంటిఫై చేయాలి. ప్రతి పంచాయతీలో ఈ 3 మ్యాపులు గీయాలి. అట్లానే జనం కూడా ఉపాధి కూలీలు, అట్లానే ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే అందరూ ఇన్వైట్ చేసుకొని ఈ మ్యాపులు వేసి ప్రణాళిక అనేటువంటిది క్రమంగా తప్పకుండా జాగ్రత్తగా ప్రతి పని మిస్ కాకుండా అన్నీ గుర్తించుకొని 2025 సంవత్సరానికి పనులు మాత్రం బాగా గుర్తించాలండి. ఇది ఈ మ్యాప్ యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇది పైన కమిషనర్ గారి వచ్చినటువంటి ఉత్తర్వులు. కాబట్టి మన మండలం అభివృద్ధి కోసం ప్రతి పంచాయతీలోనే
మ్యాప్లు వేసి మ్యాప్ ద్వారా పనులు గుర్తించుకోవాల్సిందండి. పిఆర్ఏ అనేది ఏంటంటే మన గ్రామంలో ఏమేమి వనరులు ఉన్నాయి, ఏ సీజన్లో ఏ పనులు చేయవచ్చు, సంవత్సరం వారు మనకు ఉన్నటువంటి బడ్జెట్, ఆ గ్రామానికి సంబంధించి ఎంతమంది ఉపాధి కూలీలతో పనిచేయవచ్చు అనేది మనం ముందుగానే ఈ పిఆర్ఏ మ్యాప్ ద్వారాగా మన గ్రామంలో విజిట్ చేసి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆ గ్రామం యొక్క భౌగోళిక పరిస్థితులన్నింటినీ ఒక మ్యాప్ ద్వారాగా గీసి దీంట్లో 3 రకాల మ్యాప్లు ఉంటాయి. సీజనల్ మ్యాపు, రీసోర్స్ మ్యాపు, అలాగే తర్వాత సోషల్ మ్యాప్. ఈ 3 మ్యాప్లు అనేది మనం డ్రాయింగ్ ద్వారా గీస్తాము. అలాగే ఆ గ్రామంలో ట్రాన్సిట్ వాక్ అనేది 4వది. ఈ 4 ఫొటోస్ మనం పిఆర్ఏ యాప్లో అప్లోడ్ చేస్తే మనకి ఇది అప్లోడ్ చేసిన 24 గంటల తర్వాత మనం గ్రామ సభ అనేది ఫైనల్ గ్రామ సభ పెట్టుకొని ఆ గ్రామంలో మనం ఏదైతే ఇప్పుడు గుర్తించామో 25-26లో ఆ గ్రామంలో ఎన్ని రకాల పనులను గుర్తించామో వాటన్నిటిని గ్రామ సభ తీర్మానం ద్వారాగా మనం వాటిని ఆమోదించుకొని మండల తీర్మానంతో మనం కలెక్టర్ గారికి ఆమోదానికి పంపుతాం. అవి శాంక్షన్ వచ్చిన తర్వాత జనవరి నుంచి మళ్ళీ మనం సంక్రాంతి తర్వాత నుంచి యథావిధిగా పనులు ప్రారంభించి ఎండాకాలంలో ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు బాగా మనం వర్కులు పనిచేస్తాం. తర్వాత మనకి వర్షాకాలంలో ఏంటంటే మనకి హార్టికల్చరు, ఏమన్నా ఫామ్ పాండ్లు, ఇలాంటి రెయిన్కి సంబంధించిన వర్కుల్ని చేసుకోవటం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఆ గ్రామంలో ఫండ్ జనరేట్ చేస్తే, అంటే ఉపాధి కూలీలకు ఎక్కువ వేజ్కి జనరేట్ చేస్తే దాని నుంచి వచ్చే 40% మెటీరియల్ కాంపోనెంట్తో మనకి మన గ్రామంలో ఉన్నటువంటి డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, సచివాలయ బిల్డింగ్లు కానీ ఏది వర్క్ టేకప్ చేయాలన్నా ప్రతిదీ ఎన్ఆర్జీఎస్తో లింకప్ అయింది. కాబట్టి ఈ 25-26 మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ కంటే ఎక్కువ పని దినాలు మనం చేపించగలిగితే మన గ్రామంలో ఎక్కువ డ్యూరబుల్ అసెట్, సుస్థిరమైన ఆస్తుల్ని, అలాగే మన గ్రామానికి సంబంధించి ఏవైతే రోడ్లు కానీ ఇలాంటి మనం అభివృద్ధి చేసుకోవాలో అన్నింటినీ మన ఉపాధి హామీ పథకం ద్వారా మనం చేసుకోవడానికి బాగా అందరూ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి కొత్త ఎఫ్ఏలు ఇది అర్థం కాదు, కొంచెం నేర్చుకొని చేసుకుంటే మనకి సీజన్ వచ్చే టైంకి ఫుల్ఫిల్గా మనం ఎక్కువ పని దినాలు ఉపాధి కూలీలకు కల్పించి మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ గమనంలో ఉంచుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఎన్ఆర్జీఎస్లో ఈ యొక్క మ్యాపుల గురించి ఫస్ట్ గతంలో కూడా అందరూ చెప్పున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా మ్యాప్ కానీ తయారు చేసి మనంతా చేస్తుంటే ఊర్లో ఇదేంద్రా అని అందరూ వస్తారు, దీని గురించి తెలుసుకుంటారు. దాని తర్వాత మన ట్రాన్సిట్ వరకు ఊర్లో మొత్తం తిరిగి చెబుతుంటే అప్పుడు కూలీలు ప్రతి ఒక్క కూలీని కూడా అవగాహన పెంచడానికి మెయిన్ ఉద్దేశం. అలానే ఈ యొక్క మ్యాపుల వల్ల అక్కడ వచ్చే జనాలందరినీ కూడా మనం చూపించవచ్చు. ఇది పలానా సైడు ఈ కొంట ఉంది, ఈ సైడ్ వెళ్తే మనం చెక్ డ్యామ్లు చేయవచ్చు, ఇంకో సైడ్ వెళ్తే మనం చెరువులు చేయవచ్చు అనేది బాగా మంచి ఉద్దేశం. ఈ మ్యాపులు అందరూ కూడా తెలుసుకొని ఈ 25-26 సంవత్సరంలో జనాలందరికీ బాగా పని కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. కాబట్టి ఈ మ్యాప్ కొత్తగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ తెలియకపోతే 1-4 సార్లు తెలుసుకొని వచ్చే జనాలను మొబిలైజ్ చేసి మంచిగా మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.